మిస్ సిఎంఆర్ జ్యువెలరీలో అక్షయ తృతీయ వేడుకలు అన్ని రకాల 916 HUID హాల్ మార్క్ బంగారు ఆభరణాలపై తరుగు ఫ్లాట్ 2-12% మాత్రమే. విచ్చేయండి సిఎంఆర్ లెగసీ జ్యువెలరీ. కేసీఆర్ పై కవిత చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ ను విమర్శిస్తే హైప్ వస్తుందని కవిత అనుకుంటున్నారని విమర్శించారు. కవిత కూడా కేసీఆర్ మహావృక్షం నుంచి వచ్చిన మొక్కేనని గుర్తుంచుకోవాలన్నారు. తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించిన కేసీఆర్ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదన్నారు. ప్రజలకు తన పార్టీ ఏం చేస్తుందో ముందు కవిత చెప్పాలన్నారు శ్రీనివాస్ గౌడ్. కేసీఆర్ ను విమర్శించే హక్కు కవితకు లేదంటున్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. మీ పార్టీ అధినేత మీద కొన్ని కామెంట్ చేసింది. మర మనిషి అంటూ కూడా హార్డ్ కామెంట్స్ కవిత చేస్తారు. దీన్ని ఎట్లా స్పందిస్తారు? సూర్యుని మీద దుమ్ము పోసినట్లయితే తప్ప కేసీఆర్ అనే వ్యక్తి ఒక మహాశక్తి. కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రమే లేదు. ఇలా ఏ పారామీటర్ చూసుకున్నా దేశంలో రాష్ట్రం అగ్రస్థానం ఉందంటే అది కేసీఆర్. తెలంగాణ తెచ్చింది కేసీఆరే, కరెంటు ఫ్రీగా ఇచ్చింది కేసీఆరే, ఇంటింటికి నల్ల నీళ్ళు ఇచ్చింది కేసీఆరే, గ్రామాలను మంచి చేసింది కేసీఆరే, పిల్లలకు 1000 గురుకులాలు పెట్టింది కేసీఆరే, స్కూళ్ళలో మధ్యాహ్న భోజనం పెట్టింది కేసీఆరే, ప్రతి ముసలవకు 2000 రూపాయల పెన్షన్ ఇచ్చింది కేసీఆరే, వికలాంగులు దీనావస్థలు ఉంటే 4000 రూపాయల పెన్షన్ ఇచ్చింది కేసీఆరే. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. 1,30,000 ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆరే. అందరూ కులాలు ఆత్మగౌరవ భవనాలు ఇచ్చింది కేసీఆరే. గొల్ల కురవలకు గొర్రెలు ఇచ్చింది కేసీఆరే. మా ముద్రా సోదరులకు చేప పిల్లలు ఇచ్చింది కేసీఆర్. చెట్టు మీద కింద పడితే చనిపోయే గీతా కార్మికులకు 5 లక్షల రూపాయలు చేసి ఇచ్చింది కేసీఆర్. దళిత భోజనులకు అన్నం పెట్టింది కేసీఆర్. మా రైతన్నను ఆదుకున్నది కేసీఆర్. ఆత్మహత్యలు ఆపింది కేసీఆర్. తెలంగాణలో కొత్త పార్టీకి స్కోప్ ఉందంటారా? ఎవరన్నా పార్టీ పెట్టుకోవచ్చు, ఖచ్చితంగా వచ్చేది మాత్రం మా బీఆర్ఎస్ పార్టీ. పార్టీలు పెట్టుకోవడానికి ప్రజాస్వామ్యం ఎవరైనా పెట్టుకోవచ్చు. ఎవరైనా మేము అధికారంలో వస్తే ఏమైనా చేస్తామని చెప్పుకోవచ్చు, వాళ్ళ ఇష్టం. కానీ ఎవరెన్ని చెప్పినా ఇవాళ తెలంగాణ ప్రజలు కేసీఆర్ని మాత్రమే నమ్ముతారు. కేసీఆర్ని మాత్రమే నమ్ముతారు. మళ్ళీ మూడవసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని మాత్రం కోరుకుంటారు. కేసీఆర్ని టార్గెట్ చేస్తూ కొన్ని కామెంట్ చేశారు. మారిన మనిషి అంటూ కూడా చేశారు. ఉద్యమకారులను పక్కన పెట్టారు, ద్రోహులను భుజాన వేసుకున్నట్టు కూడా కొన్ని కామెంట్ చేశారు. చెప్తున్నా కదా, కేసీఆర్ గారిని ఏ రకమైనటువంటి విమర్శ చేసినా తప్పు, ఎవరు చేసినా కూడా అది వాళ్ళు అరే మేము కేసీఆర్ని తిడితే గుర్తింపు వస్తా అనుకుంటారు. కాదు, ఉన్నది పోతుంది. కేసీఆర్ని తిట్టకుండా కేసీఆర్ చేసిండి ఇంకా చేస్తా అంటే ఎవడన్నా సార్ కేసీఆర్ గారు ఏం చేస్తా అంటే నమ్ముతారు. ఎంతైనా కేసీఆర్ చేయలేని ఎవరు నమ్మరు. వాళ్ళ పార్టీలను ఏదని చెప్పుకొని మాట్లాడుతుండొచ్చు. వాళ్ళ హృదయ సాక్షిగా కూడా, వాళ్ళ ఆత్మసాక్షిగా కూడా కేసీఆర్ వేస్ట్, కేసీఆర్ మరమనిషి, కేసీఆర్ ఏం చేయలేడు అంటే మాత్రం ఎవరు నమ్మరు. అంతా వాళ్ళ ఆత్మ చెప్పుకోవడానికి పైన చెప్తుండొచ్చు, కానీ వాళ్ళ అంతరాత్మ అడగమండి కేసీఆర్ ఏం చేయలేదా? మరి మొన్న జగిత్యాల సభ అయింది, అక్కడ ముఖ్యమంత్రి సభ పెట్టిండు. ముఖ్యమంత్రి సభని ఎంతమంది చూసిండ్రు? కేసీఆర్ మాట్లాడితే ఎన్ని లక్షల మంది చూసిండ్రు? దాని మీద స్పందన ఏంది చెప్పండి? ఏ గ్రామంలో అడగండి. కేసీఆర్ని అనేది ఒక శక్తి, మహాశక్తి. అది ఆమె రేపు భవిష్యత్తులో బీసీలకు ఏం చేస్తాం, ఎస్సీ ఎస్టీలకు ఏం చేస్తాం, సామాజిక తెలంగాణ ఎజెండా కదా, దాన్ని ఏం చేస్తామని వాళ్ళ పార్టీ ఏం చేస్తారు అధికారంలో వస్తే చెప్తే బాగుంటుంది తప్ప కేసీఆర్ విమర్శించడం మాత్రం తప్పదు. తెలంగాణ రాష్ట్రానికి కారకుడైన వ్యక్తి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సరికాదు. పార్టీ ఏర్పాటు జరిగింది. ముఖ్యంగా బడుగులకి, బలహీన వర్గాలకి ఆ పార్టీ ఏం చేస్తుందో క్లియర్గా చెప్పాలంటూ శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. కెమెరా పర్సన్ పృథ్వీతో కలిసి కిరణ్, 10 టీవీ, హైదరాబాద్.